చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళదామండి. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఏమని చెప్తా ఉంది? స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. అయితే అక్కడ చక్కని మాట వాడబడతాం. ఆ స్వాతంత్ర్యాన్ని శారీరక సంబంధమైన క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులయ్యారు. స్వాతంత్రం ఉంది నీకు, కానీ ఆ స్వాతంత్రాన్ని శరీర సంబంధమైన క్రియలకు వాడకూడదు. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేయటానికి ఆశపడాలి. అలాంటి ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులు. ఏ ప్రేమ ఇది? శారీరక సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ. ప్రార్థనకి రాలేదు, ఆత్మ సంబంధంగా పోయి కలుసుకొని వారితో మాట్లాడటం. కష్టాల, బాధల, ఇరుకుల, ఇబ్బందుల, ఏ విధమైన బాధ ఉందో మనకు తెలియదు కాబట్టి ఎందుకు రాలేదు? ఇది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం. దేవుడిలో ఆత్మ స్వాతంత్ర్యాన్ని కలిగిన వారు తక్కువగా ఉంటారు. ప్రార్థనకి వెళ్దాం రండి, లేదా ప్రార్థన చేసుకుందాం రండి, లేదా బైబిల్ అధ్యయనం చేద్దాం రండి, ఈ వాక్యం నేను చదివాను రాత్రి, నాకు అర్థం కాలేదు, లేకపోతే నాకు ఒక దర్శనం వచ్చింది, దాన్ని పంచుకుంటూ వారి భావాన్ని వీళ్ళ భావాన్ని పంచుకుంటూ దేవుడిని అడగడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు. అలాగే ఒక ఆత్మను ప్రభువులకు నడిపించు. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, మీ కారు డ్రైవర్లు ఉండొచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో అటెండర్స్, స్వీపర్స్, క్లర్కులు, కొలీగ్స్ ఉండొచ్చు. నేను వెళ్ళిన సంఘములో అక్కడ మాకు నేర్పింది అది. మీరు ఏ గుంపులో ఉన్నారో ఆ గుంపులోని వాళ్ళని కొందరినైనా ప్రభువు సన్నిధికి నడిపించాలి. ఒకతను ఇలాగే కాలేజీలో చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి బాగా ప్రభువుని మీద ఆనుకునే అలవాటు కలిగిన వాడు. ఆ అబ్బాయి ఆ కాలేజీ గ్యాప్లో, అంటే ఒకవేళ లెక్చరర్ రాలేదు ఆ గ్యాప్లో, లేదు లంచ్ బ్రేక్లో, అతను ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆ గ్రౌండ్లో వాళ్ళ స్నేహితులందరి పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడట. సరే, వీళ్ళకి ఒక రోజున అనుమానం వచ్చి అసలు వీడు ఏం చేస్తున్నాడు అక్కడ చూద్దాం అని వెళితే రహస్యంగా మోకరించి వాళ్ళందరి పేర్లు ఎత్తి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరి గురించి, అలాగే చదువు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. వాళ్ళకి ఏడుపు వచ్చిందంట. అరే మన గురించి మనం కూడా ప్రార్థన చేసుకోము, సరిగా చదవట్లేదు, సరిగా రావట్లేదని. మనందరి గురించి ఇతను చూడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు. హీఈస్ బెస్ట్ ఫ్రెండ్, నిజంగా ఇతను మంచి స్నేహితుడు, కానీ మనమే పనికి మాలినవాడు అనుకున్నాం, చేతగానివాడు అనుకున్నాం, లేకపోతే పప్పు అని అనుకున్నాం. అలాగా మరి అతన్ని మనము పేర్లు పెట్టి పిలిచాము. నిజంగా అతనికి ఉన్నటువంటి ప్రేమ మనకి లేదు అతని మీద. ఒక్కరొక్కరు ప్రార్థనలో జాయిన్ అయ్యారు. చివరికి ఆమెన్ అనేసరికి చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ప్రేమతో ఇక నుంచి మనం అందరం ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఈ రీతిగా మనం ప్రార్థన చేసుకున్నాం. వారేం క్రైస్తవులు కాదు, కానీ ఒకరి గురించి ఒకరు ప్రార్థన అనేది
చేసుకుంటూ శరీర క్రియలతో కాక ఆత్మతో మనుషులను సంపాదించుకోవాలనేది వాస్తవం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుదాం. నడిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా యుద్ధ వస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, ఎంత చక్కని మాట. ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను అనంటే, దేవుని ఆత్మ నా మీద ఉంది. నేను వచ్చింది దేనికంటే దీనులకు సువార్త ప్రకటించుటకు. దేవుడు నన్ను అభిషేకించి పంపించాడు. అలాగే నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, హితవత్సరాన్ని ప్రకటించుటకు నేను వచ్చాను అని చెప్తున్నాడు ప్రభువు. అలాగే ఎప్పుడన్నా నువ్వు ప్రశ్న వేసుకున్నావా, నేనెందుకు పుట్టాను, నేనెందుకు ఈ దేశంలో పుట్టాను, నేనెందుకు ఈ ఊర్లో పుట్టాను, నేనెందుకు ఈ తల్లిదండ్రులకు పుట్టాను, ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నావా? యోబు చాలా బాధపడుతూ తనకు కలిగిన కష్టాన్ని మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలోనేమో దేవుడిని ఎంతో ఘనపరుస్తాడండి. మీరు 2 అధ్యాయాలు చదివితే 4 శ్రమలు వచ్చాయి అతనికి. ప్రియులరా, 5వ శ్రమ మరి ఒళ్ళంతా కూడా పుండ్లతో ఉన్నాడు. అప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. భార్య చచ్చిపోమన్నా కూడా భార్యను గద్దించాడే తప్ప దేవుడు నాకు ఎందుకు ఇది కలగజేశాడు అనలేదు. 1, 2 అధ్యాయం. 3వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు గమనించండి, యోబు గ్రంథములో 3వ అధ్యాయము మొదటి వచనములలోనే అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని? తన పుట్టిన దినమును. 2వ అధ్యాయం దాకా ఎంత ఘనంగా దేవుణ్ణి మహిమపరిచినటువంటి యోబు ఒక్కసారిగా తన మాటల్లో తేడా వచ్చేసింది. తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటున్నాడో 3వ వచనం చూడండి. చెప్పిన రాత్రి లేకపోవను గాక, ఆ దినము అంధకారమై మగును గాక, పై నుండి దేవుడు దాన్ని నెంచకును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటియు గాఢాంధకారము మరలా దానిని తన యొద్దకు తీసుకొనును గాక, మేఘము దానిని కమ్మును గాక, పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించును గాక. ప్రియులారా గమనించండి, అన్నీ కూడా బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నాడు, అంటే చెడ్డగా మాట్లాడుతూ ఉన్నాడు. 2 అధ్యాయాలు అంత గొప్పగా దేవుణ్ణి ఘనపరిచాడని చెప్పే ప్రతి ఒక్కరూ సేవకులు కానీ విశ్వాసులు కానీ, యోబుకున్నటువంటి శ్రమలు నీకు వచ్చాయా? యోబు లాంటి భార్యలు మీకున్నారా? ఏ విషయంలో కూడా అతను దేవుణ్ణి మరి తక్కువగా చేసి మాట్లాడలేదు అని గొప్పగానే మనం మాట్లాడతాం. నేను ఏది కూడా కాంట్రవర్షియల్గా కాకుండా అవునా కాదా అనేది మనము నిర్ణయించుకోవాలి. బైబిల్ని బాగా శ్రద్ధగా చదువుతూ ఉంటే మనకి విషయం అవగాహన అవుతుంది. ఇలాగా తనకు ఒక 3 స్నేహితులు తోడవుతారు, తర్వాత చివరి ఇంకొక అతను తోడవుతాడు. 4 కలిసి 4 రకాలుగా మరి యోబును మాట్లాడతారు.
అందులో కొన్ని మనం కూడా బైబిల్ అధ్యయనంలో తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఒక మాట అనేసాడు చివరిలో. ఏమనంటే, యోబు మాట్లాడినట్లుగా తన స్నేహితులు మాట్లాడలేదు అని కోపగించుకున్నాడు. అయితే మరి ఇప్పుడు తప్పుకి ఏం చేయాలంటే వాళ్ళు బలి అర్పించాలని అంటాడు 34వ అధ్యాయంలో, చివరి అధ్యాయంలో. బలి అర్పించిన తర్వాత మరి ఆ యొక్క యోబు వారి గురించి ప్రార్థన చేస్తాడు అని కూడా చెప్తాడు 42వ అధ్యాయం. చూసారా, వాళ్ళు మంచి పలకలేదు అని రాశాడు. ఆ తర్వాత వాళ్ళు బలులు అర్పించాలి అని అన్నాడు 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని చూసారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు. యోబేమో దేవుడి మీద ఆనుకొని ఉన్నాడని 1-2 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఈ చివరికి వచ్చేసరికి దేవుడు కూడా దరిదాపు 80 పైన ప్రశ్నలు వేశాడు. ఎవరికి? యోబుకి. ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలవా అంటాడు. అప్పుడు అంటాడు యోబు, నా నోటి మీద చేతిని ఉంచుకొను, ఒక మారు మాట్లాడి తిని ఇంకొక మారు మాట్లాడి తిని నన్ను క్షమించమని దేవుడిని అడుగుతాడు. దేవుడు యోబు అంటే ఇష్టం. ఎందుకంటే సాతానికే యోబు గురించి సాక్ష్యంగా చెప్పినటువంటి వాడు దేవుడు సాతానికి. ప్రియులరా, ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పాడు సాతానికి. 3వసారి అంటాడు, యోబుని అట్లా చేయడానికి సాతానా నువ్వు నన్నెందుకు ప్రేరేపించావు అంటాడు దేవుడు. అసలు గమనించండి, మనం ఆ యొక్క మాటలు చదివినప్పుడు అంటే సాతాను దేవుణ్ణి కూడా టెంప్ట్ చేశాడా అన్నట్లు ఉంటుంది ఆ వాక్యం. అప్పుడు వాడికి ఉన్న ఆస్తి అంతా పోగొట్టినప్పుడు సరే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అన్నాడు. అయిపోయింది, పిల్లలు చనిపోయారు. ఇప్పుడు తనకే రోగం వచ్చింది, ఒళ్ళంతా రోగం. ఇక చనిపోవాల్సిన పరిస్థితి తప్ప బతకాల్సిన పరిస్థితి ఏం కనపట్ల. అలాంటి సమయంలో దేవుడుతో మాట్లాడుతూ ఉన్నాడు సాతాను. ఏమండి, అవి ఆ దినాలు అతనికి చాలా కష్ట దినాలుగా, బాధించబడిన దినాలుగా, మరణమును అపేక్షించినటువంటి విధానంలో మనకి తర్వాత అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. ఎందుకు అంటే అతనికి నెమ్మది లేదు. 26వ వచనంలో అంటాడు 3:26లో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. ఏమి లేదు నాకు, అంత పోయింది. దేవుని యొక్క ప్రేమలో అపవాదితో దేవుడు మంచి సాక్ష్యము యోబు గురించి చెప్పాడు. అయితే వాడు ఏం చేశాడంటే దేవుణ్ణి టెంప్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును కొట్టివేయగలా, అతను నీ ముఖం ఎదుట నీవు దూషించి నిన్ను విడిచిపోనని అనెను. దేవుని ప్రేమించిన ఏం చేస్తున్నాడు? ఒక మంచి సాక్ష్యం చెప్పినటువంటి యోబు మీద సాతానుడు దేవుడితో అంటా ఉన్నాడు, సరేలేయ్యా, చర్మమును కాపాడుకున్నట్టుకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. చూడండి ఏమంటున్నాడు దేవుడితో అని. ఇంకోసారి నాకు ఈ అవకాశం, అలా కాదు, ఇప్పటికే నీకు అవకాశాలు ఇచ్చాను 2 సార్లు, ఇక ఏమన్నా అనకూడదా దేవుడు? కానీ ఇంకొక శోధన,
సరే, నీకు వాడి యొక్క జీవితాన్ని నీ వశంలో పెడుతున్నాను, కానీ ప్రాణం తీయడానికి మాత్రం లేదు. ప్రాణం ముట్టకుండా ఉండటం అనేది కూడా దేవుడి యొక్క ఆజ్ఞలాగా కనపడుతుంది ఇక్కడ. అంటే మనిషి యొక్క ప్రాణము పోవాలన్నా నిలబడాలన్నా అంత దేవుడి చేతిలో ఉందని చెప్తా ఉంది. మరణము తప్పించడం ఎవరు వశ్యము? యెహోవా వశ్యం. కాబట్టి అయితే బాబు, నువ్వు వాడి ప్రాణం తీయటానికి లేదు, కానీ నువ్వేమైనా చేసుకోండి, నలగొట్టడం అన్నమాట అది. యెహోవా నన్ను నలగగొట్టెను అంటాడు బైబిల్లో. ఇతను కూడా నలిగిపోయాడు. స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి మనిషి, హ్యాపీగా ఉన్నటువంటి మనిషి, పిల్లాపాపలతో ఉన్నటువంటి మనిషి, గొడ్డుగోదాలతో ఉన్న మనిషి, ఎప్పుడు చూసినా మంచి వార్తలే, సహాయం చేయటమే కలిగిన వ్యక్తి. ఇప్పుడు సాతానుడు 7వ వచనంలో యెహోవా సన్నిధిని బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని రెండెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముట్టిండు. అయితే 9వ వచనంలో యథార్థత వదలకుండా ఉన్నటువంటి వాడిగా కనపడతా ఉంటే భార్య అంటుంది, దూషించి చచ్చిపోయా అనడు. సరే, దేవుడు అప్పుడు కూడా యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదని 10వ వచనం చివరి మాటలు మనకు కనబడతాయి. ఇక ఇప్పుడు ఫ్రెండ్స్ మొదలవుతారు. ఏమండి? ఎలీఫజు, బిల్దదు, జోఫరు అని 3 స్నేహితులు వస్తారు. రకరకాలుగా మాట్లాడతారు, దూరంగా ఉంటారు వాళ్ళు. ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, దేవుడు ఎప్పుడు కూడా మంచి చేయాలనే చూస్తాడు. అయితే మరి ఏంటి సార్ ఈ శ్రమలు, ఈ కష్టాలు, స్వేచ్ఛ లేకుండా ఉండవేంటి మా జీవితాలకి? స్వేచ్ఛ అంటే నీ ఉద్దేశం ఏంటి? అమ్మానాన్నని కాదని, పెద్దవాళ్ళని కాదని, నీ పై అధికారులను కాదని, గవర్నమెంట్ రూల్స్ని కాదని, వయలేషన్లో నువ్వు నడుస్తున్నావా? అంటే ఆ రూల్స్లన్నీ బ్రేక్ చేసి, లేదా గౌరవించటాలని బ్రేక్ చేసి వైలెన్స్లో నువ్వు ప్రేమను కొనసాగిస్తావా? ఈరోజు నా అలాంటి వైలెన్స్ కనపడతాం. ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదని ఆ అమ్మాయిని చంపేశాడు, యాసిడ్ పోసాడు, లేదా నీళ్ళలో తోసేసాడు. రకరకాల ఇన్సిడెంట్లు మనం వింటా ఉన్నాం. వై? స్వేచ్ఛ ఉంది, కానీ ఒక మనిషిని చంపేది, ఒక మనిషిని బాధ పెట్టేది, ఏమండి ఇరుకును పడేసేది. మనం అందుకని శరీర కార్యములను ఆధారం చేసుకోక, స్వేచ్ఛ అంటే శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధంగానే నువ్వు నడవాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. ఇందాక మనం చదువుకున్నటువంటి 61వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుంచి 3 వచనాల్లో ఏ మాటలైతే ఉన్నాయో ఆ మాటలన్నీ ఇక్కడ కనపడతాయి. ఆఫ్టర్ 700 years యెషయా గ్రంథం రాసిన తర్వాత 700 సంవత్సరాలకి యేసు ప్రభువు వారు వచ్చారు ఈ లోకానికి. అప్పుడు ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం ఆయనకి దొరికింది, దానిలోని మాటలు అని రాసి ఉంటాయి. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు మా అందరికీ తెలిసినవి. భారం మోసుకుంటున్నటువంటి ప్రజలారా, నా వద్దకి రండి, నా దగ్గర నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఒకవేళ మీరు ప్రయాసతో ఉన్నారేమో, భారంగా ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, రండి నా దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభువారు. ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానాన్ని మనం మన్నించి, ప్రభువా
నన్ను వాడుకో, ప్రభువా నన్ను ఉపయోగించుకో, ప్రభువా నీకు సాక్షిగా నిలబడేటి చెయ్యి, ప్రభువా కొన్ని ఆత్మలను సంపాదించే భాగ్యం నాకు దయచేయి అని అడగాలి. మేము బాప్తిజం తీసుకున్నామండి, చర్చికి వెళ్తున్నామండి, బల్లారాలను తీసుకుంటున్నామండి, పాస్టర్ గారిని ప్రేమిస్తున్నాం, మందిరాన్ని ప్రేమిస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నామండి, దేవునికి ఇష్టం కాదా? ఒక్క ఆత్మను కూడా. ఎందుకంటే జనరల్గా మనం అంటాం, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోతే ఒక్క నలుసన్నా ఉంటే బాగుండు కదా, ఒక్క నలుసు. చివరికి ఎలాంటి పరిస్థితికి వస్తుందంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ పిల్లలు పుట్టరు. క్రైస్తవులైనా సరే ప్రభు పాదాలు పట్టుకోరు, లేదు ప్రభు అన్నలాగా ప్రార్థన చేయరు. లేదు రాహేలుకి పిల్లలు పుట్టకపోతే భర్త ప్రార్థన చేసినట్టుగా, రెబెకాకు పిల్లలు పుట్టకపోతే భర్త ప్రార్థన చేసినట్టుగా, లేదా భార్యే విశ్వాసం కలిగి ఉంటే 11:11 హెబ్రీ పత్రికలో శారా విశ్వాసము ఎప్పుడైతే కలిగిందో అప్పుడు గర్భాలు వచ్చేటట్టుగా రాయబడింది. అలాగే మరి పెళ్లి చేసుకున్నటువంటి వారిని దేవుడు ఒక మాట అన్నాడు, మరి దేవుడు కలిపినటువంటి మనుషులు విడదీయరాదు. అది పాపం. విడాకులు కోరటం పాపం, నేను నీతో సంసారం చేయటం పాపం. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, గుజరాత్లో ఇక్కడ ఉంది. ఆ తీర్పు ఏంటంటే భార్య భర్త దగ్గరికి రాకున్నా, భర్త భార్య దగ్గరికి రాకున్నా, లేదా విచార కారణంగా కానీ ఇంకేదన్నా కారణం కానీ దూరంగా కనుక ఉంటే భార్యాభర్త వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు. సింపుల్. అది రహస్యమైనటువంటి మాటలే అయినా అవి ఓపెన్గా ప్రభుత్వము జడ్జి ప్రకటన చేసేది ఈ మధ్య. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళ స్వేచ్ఛ ఉంది నీకు, కాదంటలేదు, కానీ దాన్ని శరీర సంబంధమైన వాటికి వాడద్దు, ఆ కోరికలు తీర్చుకోవడానికి కాదు. బిలాముకి శరీర సంబంధమైన కోరిక, డబ్బు సంపాదించాలి. ఆకానికి అలాగే బిలాము, ఆకాను, గెహజీ, అననీయ, సప్పీరాలు, దాతాను, కోరహ, అభిరాములకేమో హోదా కావాలి. కొంతమందికి ఏమో స్త్రీలు కావాలి, దావీదుకి అలాగే అమ్నోనికి. ఇవన్నీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి పాపం చేసేసారు. స్వేచ్ఛ, పాపం చేయడంలో కూడా స్వేచ్ఛగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ శరీర కార్యాలు అంటే శరీర క్రియలను మనము ఉపయోగించకూడదు. ఇలాంటి వాటికి ఆత్మకార్యాలకు మాత్రమే ఉపయోగించాలి దేవుడి యొక్క పనిలో. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులు పిల్లరా, కఠినమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటిది ధర్మశాస్త్రం. పాపం చేస్తే చంపేటివి. పిల్లరా, దాని ప్రకారం అబద్ధమాడినా చంపేయచ్చు. పిల్లరా, ఆకాన్ని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారు. అలాగే స్త్రీ వ్యభిచారం చేసినా, పురుషుడు వ్యభిచారం చేసినా చంపేయచ్చు. అలాగే దొంగతనం విషయాలు, చాలా విషయాలు ధర్మశాస్త్రంలో రాశారు. అయితే అలాంటి ఆ అమ్మాయికి మంచిగా జీవించడానికి కావలసిన స్వేచ్ఛ ఉంది, కానీ చెడ్డగా జీవించడానికి ఇష్టపడింది. ఎవరంట? వ్యభిచారి. వ్యభిచారం అంటే ఒకరితో కాదని అర్థం. దేవునితోనే ఉండాల్సినటువంటి బిడ్డలు ఈరోజు లోకంలో అనేక మందితో ఉండటం అనేది అలవాటు చేసుకున్నారు. ఎప్పటి నుంచో ఉంది ఆ పద్ధతి. ఆది కాండం మొదట్లోనే కనపడుతుంది.
నేను ఒక దానిని వివాహం చేసుకున్నాను అంటాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆల్రెడీ భార్యతోనే చెబుతున్నాడు ఆ మాట. ఓ సిల్లా అది ఇల్లా ఏదో అంటాడు ఆ మాట. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు ఆమెని క్షమించాడు. క్షమించి ఏమన్నాడు అని అంటే, ఇక నీవు పాపము చేయకమన్నాడు. 11వ వచనం. ప్రభువా, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అంటే పాపం చేయకపోతే ఇప్పుడు ఏం చేస్తుంది? మంచిగా నడిచే విధానంలోనికి రావాలి. అంటే ఈ అమ్మాయి ఎప్పుడు పాపకోపంలోకి వెళ్ళిందో మనకు తెలియదు, ఏ వయసులో వచ్చిందో తెలియదు, పెళ్ళయిందో లేదో కూడా తెలియదు, పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, తల్లిదండ్రుల సంగతి ఏ వివరాలు మనకు తెలియదు బైబిల్ ప్రకారం. కానీ దేవుడు అన్నాడు, ఇక నుంచి పాపం చేయొద్దు, మంచిగా బతకడం నేర్చుకో. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఇందాక అన్నట్టుగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ నా దగ్గరికి రండి, విశ్రాంతిని ఇస్తాను, మంచి మాటలు చెప్తాడు ప్రభువారు. చెయ్యొద్దు, వింటారా? బాగుపడతాం. స్వేచ్ఛగా బతికే అవకాశం నీకు ఇచ్చాడు, కానీ దాన్ని నువ్వు సాతానికి బానిసగా చేసుకున్నావు. స్వాతంత్ర్యము అనేది భూమి మీద ఉందండి, స్వాతంత్రం అనేది ఉంది. అయితే ఆ స్వాతంత్రాన్ని మనము మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. అది దేవునికి విరుద్ధమైనటువంటి పని. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం, స్వేచ్ఛ ఎక్కడ వస్తుందట? ప్రభువులో. ధైర్యంగా మాట్లాడాడు పేతురు. కొడుతున్నారు, చంపుతున్నారు. ఆ టైంలో విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము ఎలా ఉండగలం అని వాళ్ళు ప్రార్థన చేసి వాక్యం చెబుతూ ఉంటే వాళ్ళున్న భూమి అంట కంపించిందంట. ఏంటండి? ప్రభు యొక్క ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి అక్కడ ఏమొచ్చిందంట? స్వాతంత్ర్యం వచ్చింది. స్వేచ్ఛగా మాట్లాడారు. ఈరోజు ఎంతోమంది భయపడుతున్నాం అనేది వాస్తవం. ప్రభుత్వం కూడా భయపెడుతుంది అనేది వాస్తవం. ఆనాడు రోమా ప్రభుత్వము, అలాగే హేరోదు రాజు, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైనా యేసుక్రీస్తు అంటే కొట్టి చంపినట్టుగా ఇప్పుడు కూడా అదే జరుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 3వ అధ్యాయం 16వ. మూడో అధ్యాయం 16వ వచనం మొదటి పేతురు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవలసి. అంటే ఏ ప్రవర్తన ఉండాలి మనకి? సత్ప్రవర్తన. అంటే స్వేచ్ఛగా ఉన్నప్పుడు సత్ప్రవర్తన ఉంటుంది. స్వేచ్ఛగా అంటే పాపం అనే స్వేచ్ఛ ఉంటేనేమో దుష్ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఇది ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో ఆలోచించి దుష్టత్వాన్ని ఎప్పుడు కూడా మనము ఖండించాలి, అంతే తప్ప దాన్ని ఆహ్వానించకూడదు. మన బంధువే కదండి, ఏదో చేసాడులే తప్పు. 1 2 జైలుకి వెళ్ళావు, దొంగతనం అన్నారు, వ్యభిచారం అన్నారు, మోసం చేస్తున్నావు అన్నారు, భార్యను సరిగా చూడట్లేదు కొడుతున్నావు అన్నారు, సిగరెట్ తాగుతున్నావు, మందు తాగుతున్నావు అన్నారు, రకరకాలుగా నువ్వు హింస పెడతా ఉన్నావు కుటుంబాన్ని. అయినా కూడా మనవాళ్ళేలే అని ప్రేమించాలా? తప్పును ఖండించకూడదా? నోరెత్తకూడదా? భయమా? అంటే నువ్వు దేవుళ్ళో స్వేచ్ఛగా లేవు. ఒక విషయమై నువ్వు భయపడుతున్నావు అని అంటే దేవుడు మాటలు చెప్పటానికి నువ్వు స్వేచ్ఛ పరుడివి లేదా స్వేచ్ఛ పరురాలివి కాదు.
స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్థితి దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. మోమోటం లేకుండా మాట్లాడే స్థితి దేవుడు ఇచ్చాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనానికి వచ్చినట్లయితే, స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును పాడి కింద చిక్కుకొనకుడి. మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే చిన్నప్పటి నుంచే మనం పాపంలో పెరగకుండా ఉంటే రియలైజేషన్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఏదో కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి స్థితులు కలిగినప్పుడు ఏదో ఒక రకంగా తప్పనిసరిగా మనకి ఆ యొక్క స్వాతంత్ర్యం అనేది మనకి దక్కుద్ది. పోగొట్టుకున్న స్వాతంత్ర్యం ఎక్కడ? దేవుళ్ళు అనుగ్రహించాడు దేవుడు స్వాతంత్ర్యాన్ని. అయితే మనలను స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఎంతో ప్రయాసపడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తుల్లో స్థిరముగా నిలిచి ఉంటే మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనం, మనము దేవుని సంబంధులం. చదవండి 17 నుంచి చదవండి. కాబట్టి నువ్వు రియలైజేషన్ అయ్యావు అంటే తీతు పత్రికలో అంటాడు, పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని తీసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? పాపము చేసావని నీకు అర్థమైంది, తప్పు చేశానని నీకు అర్థమైంది, రియలైజేషన్ వచ్చింది. ఏమండి, దేవుడు రిడీమర్ అని చెప్పేసి అంటాం, విమోచించేటువంటి వాడు. మన పాపంలో మనం ఒప్పుకునే వలన ఆయన నమ్మదగిన దేవుడు. ఒప్పుకోవాలి, అలాగే కనికరించబడతాం, ఒప్పుకుంటే వర్ధిల్లుతాం. అయితే ఇక్కడ అన్నమాట ఏంటంటే రియలైజేషన్ అనేది వచ్చిన తర్వాత, అంటే దేవుని మూలంగా పుట్టిన తర్వాత తన తప్పును ఏం చేస్తాడు? భద్రం చేసుకుంటాడు. అయ్యా నేను ఈ తప్పు చేశాను. ఎంతమంది చెప్తున్నారు ఇలాగా? సమాజానికి చూసి భయపడుతున్నావు కదా. వాళ్ళు ఇప్పటిదాకా నా గురించి మంచి అనుకున్నారు, ఓ ఇలాంటి వాడా లేదా ఇలాంటి ఆమె అని అనుకుంటారేమో నాకు భయం ఉంది కదా నీకు. సమాజాన్ని చూసి భయపడేవాళ్ళు, బంధువర్గాన్ని చూసి భయపడేవాళ్ళు, ఎవరైనా ఎగతాళి చేస్తారో అని భయపడేవాళ్ళు దేవుడి రాజ్యాన్ని కట్టలేరు, చూడలేరు. పాపము ఒప్పుకున్నటువంటి సుంకరి దేవుడి రాజ్యానికి వెళ్ళాడు, ధనవంతుడు వెళ్ళలేదు. ఆడిది ప్రార్థనే, పాపపు ఒప్పుకోలు ప్రార్థన. అందుకనే దేవుని సంబంధులమని లోక మంతయు దుష్టుని చేతిలో ఉందని ఎరగాలి. ఎవరు? దేవుడు మూలంగా పుట్టినవాడు. 18వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదాం. కాబట్టి స్వేచ్ఛ ఇచ్చాడు నీకు. ఆ స్వేచ్ఛను నువ్వు పాడు చేసుకో. దేవుని మూలంగా నువ్వు పుట్టు, మళ్ళా రియలైజేషన్ అవ్వు, పశ్చాత్తాపం పొందు, ప్రభు సన్నిధిలో ప్రార్థించి కన్నీరు గార్చుకో. ఏమంటే ఎక్కడైనా చేరితే సిగ్గుగా ఉందా? పోయి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాసినట్టుగా పరమందున్న దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాశాడు. కాబట్టి నువ్వు ఇది చేయవు, లేదా బహిరంగ సాక్ష్యం చెప్పవు. పౌలు కనుక సాక్ష్యం చెప్పకపోతే మనకు అతను ఎట్లాంటి వాడో తెలిసేదా? చెప్పండి. అలాగే పేతురు సాక్ష్యం చెప్పకపోతే, నేను పాపాత్ముడను ప్రభువా అని అనకపోతే మనకు అతను పాపం చేశాడని తెలిసేదా? కాబట్టి బైబిల్లో అనేక మంది సాక్ష్యాలు చెప్పారు, వాళ్ళ గురించి దేవుడు కూడా సాక్ష్యం చెప్పారు. రోమాపత్రిక 12వ అధ్యాయము అందరికీ తెలిసిన మాటే. మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు అర్పించాలి. 12వ అధ్యాయం 1వ వచనం,
రోమాపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి శరీర అవయవాలు ఎవరికి అప్పగించాలి? దేవుడికి. నీ విలాసాలకు, నీ కాస్మెటిక్స్ తోటి మెరిపించడానికో, ఏమండి మేకప్కో, చాలామంది అదే. మీరు గమనిస్తే వాళ్ళకి నిజంగా వాళ్ళ ముఖాలు మనం చూడలేము వాళ్ళ దగ్గరికి వెళితే ఒరిజినల్గా, ఎందుకంటే ఐబ్రోస్ ఉండవు, ఏమండి. అలాగే గోల్డ్ అన్నిటికీ కూడా క్లిప్పులు ఏవో పెడతారు, రకరకాలైనటువంటి మెహందీలు వేసుకున్నటువంటి స్టిక్కర్స్ ఉన్నటువంటి ఇవి తొడుక్కుంటారు వాళ్ళు. అవి అతికినట్టే ఉంటాయి, తీసేయచ్చు. అవన్నీ కెమికల్స్, అవేం పర్మనెంట్ కావు అవి. అలాంటివి వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఎన్నో వచ్చాయి. జుట్టు లేకపోయినా జుట్టు, ఏమంటే అప్పటిదాకా మరి జానెడు జుట్టు ఉన్నటువంటి ఆమెకి మరి పెళ్ళినాడు మరి దరిదాపుగా భార్యడు జుట్టు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడో కట్ చేసి పారేసా సినిమాలోకి వచ్చిన ముందులే. మరి భార్యడు జుట్టు ఎక్కడిది నీకు? అంతా ఆర్టిఫిషియల్. దేవుడి దగ్గర ఆర్టిఫిషియల్ పనికిరాదు, ఒప్పుకోడా. ఆర్టిఫిషియల్ ఉన్న చోట ప్రభువుని కనపరచడం కష్టం. గుడ్డ నలిగిపోద్దేమో, మేకప్ పోద్దేమో, మరి హెయిర్ స్టైల్ బాగుండదేమో, ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుని ప్రేమించలేం. దేవుడు ఒకటే కోరుకుంటాడు. ఒక మాట అన్నాడు బైబిల్లో, సామెతల్లో మానవుడి గురించి మాట్లాడుతూ, నీ హృదయం నాకిమ్ము, నా మాటలు నీకు ఇంపుగా ఉండదు, అప్పుడు నెమ్మది కలిగిన జీవితాన్ని మనం జీవించవచ్చు అని రాసింది. కానీ వీటన్నిటిని చూసుకొని మనం దేవుడిని ప్రేమించగలమా? ఎక్కడికైనా అలాంటి ఒక సెలబ్రిటీ లాగా చర్చికి వస్తే చర్చిలోని వాళ్ళంతా ఆ వ్యక్తికి వెళ్ళి చూస్తారా లేదా? మగవాళ్ళ హెయిర్ స్టైల్స్ అండి, అదేదో సీరియల్స్లో చూసి ఆ హెయిర్ స్టైల్స్ పెడతారు కొంతమంది. షర్ట్స్, ప్యాంట్లు, జీన్స్, రకరకాలైనటువంటి యథోవేషాలన్నీ వేస్తారు. అన్ని శరీర కోరికలు. స్వేచ్ఛ ఉంది కానీ చినిగిపోయిన గుడ్డలు వేసుకోమని ఎవరు చెప్పారు? అది ఇప్పుడు ట్రెండ్ అంటాడు, ఫ్యాషన్ అంటాడు. ఏమంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాడు కానీ మోచేతి పైదాకా మడుస్తాడు బారికి. అసలు ఎందుకు కుట్టించుకోవడం అలాగా? హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకో, ఫుల్ హ్యాండ్స్ ఎందుకు నీకు? ఇప్పుడు ఆలోచించి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, ఈరోజు స్వేచ్ఛ ఉంది మాట నిజమే, కానీ ఆ స్వేచ్ఛని దురలవాట్లకు, దురభ్యాసాలకు తప్పిపోయిన కుమారుల్లాగా ఉండకూడదు. అబ్రహాంని పిలిచాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ దేవుళ్ళు మొదట నడవలేకపోయాడు, తర్వాత నడవటం మొదలుపెట్టాడు. అలాగా దావీదు నడవలేకపోయాడు మధ్యలో, తర్వాత మళ్ళా నడిచాడు ఒప్పుకొని. ప్రియులారా, ఎంతోమంది బైబిల్లో సంసోను కూడా తప్పాను ప్రభువా, ఒక్కసారి నన్ను బలపరచు అని అడుగుతాడు. ఎన్ని విషయాలు మనం చదవచ్చు బైబిల్లో. గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు, మా బైబిల్లో ఇలా ఉంది అని నువ్వు చెప్తే ఎదుటి వాళ్ళ నోళ్లను మూయించగలడు దేవుడు. శాస్త్రులు పరిచయాలు నోళ్ళు మూయించెను అని రాసింది దేవుడు. స్వేచ్ఛ ఇచ్చారు, అవసరం మేరకే దాన్ని వాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా వాడకు, ప్రభు కొరకు వాడు, నీ జీవితం కూడా వర్ధిల్లుతుంది. బైబిల్లో ఉన్నటువంటి శిష్యుల వలె, పిలువబడిన వారి వలె నీ కుటుంబము, నీ జీవితము ఉండును గాక. అలాంటి దీవెనతో నేను దేవుడు నింపును గాక. మోకరించండి ప్రార్థన.